అమ్మగారు పాల్ పాల్. ఏమే గంగా, ఈ రోజు కూడా ఇంత లేట్ గా వచ్చావే? గేదె లేటుగా లేచింది అమ్మగారు. సర్లే. అమ్మగారు, నేను హరిశ్చంద్ర కథ ఎంతవరకు చెప్పానండి? ఏ కథ చెప్పకపోతే నీ గేదె పాలివదా? అది కాదమ్మగారు, మొదలు పెట్టింది మధ్యలో ఆపకూడదు కదా, అందుకే ఒక్కసారి చెప్పనివ్వండి. చెప్పు. అప్పుడు ఏమైందంటే విశ్వామిత్రుడికి హరిశ్చంద్రుడి మీద కోపం వచ్చింది కదండి. అప్పుడు విశ్వామిత్రుడు పక్కనే ఉన్న కమండలం అందుకొని నువ్వు తొందరగా ఇవ్వకపోతే బూడిదైపోతావని అందులో నీళ్ళెట్టి ఎట్టా కొట్టాడండి. అమ్మగారు, కథ ఎట్టా ఉందండి అమ్మగారు? ఎలా ఉందేంటి? నీ మోహంలా ఉంది. రోజు ఆ విశ్వామిత్రుడు నీళ్లు చల్లి శాపం ఇచ్చాడు, అంతవరకు చెప్పి ఆపేస్తున్నావు కదా. దాని తర్వాత కథ తెలీదా నీకు? ముందు అది నేర్చుకో, ఇంత వాగుతున్నావుగా. పాలల్లో నీళ్లు కలిపావు కదా? నేనా? నీళ్లలో పాలు కలిపావమ్మా? ఏమిటా వాగుడు? అతని పేరు ప్రసాద్, ఈ రోజు నుంచి మన ఇంట్లోనే ఉంటున్నాడు. చూడండమ్మా, నేను పాలల్లో నీళ్లు కలిపానంట. ఒరే, అది అలాంటి పిల్ల కాదురా. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకునే రకంగా అలా చేయదు. కదమ్మగారు, ఈ అమ్మాయి నల్లనివన్నీ పాలు, తెల్లనివన్నీ నీళ్లు అని మనల్ని నమ్మించే రకం లాగుంది. ఏమనుకుంటున్నావే గంగన గురించి? ఈ ఇంటికి నేను చాలా కావలసిన మనిషిని. జడ్జి గారు పెద్ద కొడుకేమో అమెరికాలో ఉన్నాడు, చిన్న కొడుకు మిలిటరీలో ఉన్నాడు, కూతురు అత్తగారింటికి వెళ్ళింది. కాబట్టి నా మీద సాడీలు చెప్పి అయ్యగారికి అమ్మగారికి దగ్గర కావాలనుకుంటున్నావా? అదేం కుదరదు. నేను ఇంట్లో ఎంత చెప్తే అంత. అమ్మగారు నాకు నచ్చిన సేర్లే కొంటారు, నేను చెప్పిన కూరలే వండుతారు. అయ్యగారు కూడా నేను చెప్పిన సలహాలే పాటిస్తారు. తీర్పులు కూడా నిన్ను సంప్రదించి ఇస్తారా? 1-2 కేసుల్లో నా సలహా మీదే అయ్యగారు ఉరిశిచ్చలు కూడా వేశారు. నాతో పెట్టుకో, మాకు వేయించేస్తాను ఉరిశిచ్చ.